ఆకాశవాణి విజయనగరం జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం సమర్పించు వసంత చారుదత్తం నాటకం. రచన విఎన్ మణి, దర్శకత్వం జిఎస్ చలం, నిర్వహణ ధవళ సర్వేశ్వరరావు, పర్యవేక్షణ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమ ప్రాయోజకులు హోష్నివాల్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, విజయనగరం. ఒకప్పుడు మా ఇంటి ముంగిట్లో నేను వేసిన గింజలు తినడానికి హంసలు, సారసపక్షులు పోటీ పడేవి. ఇప్పుడు అదే చోట గడ్డి మొలిచింది. నేను విసిరే గింజల్ని ఏవో కీటకాలు వచ్చి గడ్డిలో ఏరుకు తింటున్నాయి. అంతా కాలమహిమ. కాసేపు ఇక్కడే కూర్చుంటాను. మిత్రమా చారుదత్త, నీకు సదా శుభము. ఓహో, సార్థక నామధేయుడు మైత్రేయుడా. స్వాగతం మిత్రమా. రా, ఇలా వచ్చి కూర్చో. ఏమిటి విచారంగా ఉన్నావు? పైగా ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. ఏముంది మిత్రమా, కారు చీకట్లో చిరుదీపం సైతం ఎంతో కాంతివంతంగా కనబడినట్టు కష్టాలు అనుభవించాక వచ్చిన సుఖం ఎక్కువ హాయిని, ఆనందాన్ని ఇస్తుంది. కానీ సుఖపడినాక కాలం కలిసి రాకపోతే జీవోత్సవంలా బతకాలి. సరే మిత్రమా, నేనొక విషయం అడుగుతాను, చెప్పు. మరణం, దారిద్ర్యం, ఈ రెండింటిలో నువ్వు దేన్ని స్వీకరిస్తావు? మరణమే మేలనిపిస్తుంది సుమా. ఎందుకంటే చచ్చేది ఒకసారే. కానీ దరిద్రం కడవరకు మనిషిని చంపుతూనే ఉంటుంది కదా. బాధపడకు మిత్రమా. మైత్రేయ, నా దిగులంతా సంపద గురించి కానే కాదయ్యా. నా ఆప్తమిత్రులు సైతం ఇప్పుడు నా ఇంటి దారే మర్చిపోయారు. వాళ్ళు ఇలా ముఖం చాటేయడం దరిద్రం కన్నా ఎక్కువగా నన్ను దహిస్తూ వస్తుంది. మిత్రమా, నిలవ ఉంటే పాచిపోతుందని సిరి స్థిరం లేక సంచరిస్తూ ఉంటుంది. నీకు తెలియందేముంది? ఆస్తిపాస్తులు హరించుకుపోయాయన్న చింత ఇసుమంతైనా నాకు లేదు. మైత్రేయ, దారిద్ర్యం శక్తి ఏమిటో నీకు తెలుసా? అది దుఃఖానికి పుట్టినిల్లు, అంతులేని చింతలకు ఆలవాలం. సరే గాని మిత్రమా, ఈ బలికూడు కూడలిలో పెట్టేసిరా. నేను వెళ్ళలేను. ఏం, ఎందువల్ల? నువ్వెంత కొలిచినా కనికరించని ఈ దేవుళ్లకు, దేవతలకు పూజా పునస్కారాలెందుకు? నిత్య నైవేద్యాలెందుకు? అలా అనకూడదు. సంసారికి ఇది నిత్య విధి. మనోవాక్కాయ కర్మలతో నిత్యం ఆచరిస్తే నిజంగానే దేవతలు సంతోషిస్తారు. నా మాట విని వెళ్ళిరా. నేను వెళ్ళలేనన్నాను కదా. సరే, ఆ పనేదో నేనే చేస్తాను. ఆగు వసంతసేన, ఆగు. ఈ శకారం నుంచి తప్పించుకోలేవు. నేనొక్కడినే కాదు, నా వెంట విటుడు కూడా ఉన్నాడు. వసంతసేన, లేడి పిల్లల పరుగులేమిటి? వసంతసేన, పిలుస్తుంటే అలా పారిపోతావేంటి? ఆగు. వసంతసేన, ఆగు. నువ్వు అలా పరిగెడుతుంటే లేత అరటి చెట్టు పరిగెడుతున్నట్టుంది సుమా. వసంతసేన, రెచ్చగొట్టి నాకు నిద్ర లేకుండా చేస్తున్నావు. వసంతసేన, నేను పరిగెత్తే గాలిని కూడా పట్టుకోగలను. నువ్వనగా ఎంత? పల్లవక, ఓ పల్లవక. బావా, బావా, ఎవరినో పిలుస్తుంది. ఏం పర్వాలేదు, పిలవని. మాధవిక, మాధవిక. తన సేవకుల్ని పిలుస్తోంది. అయ్యయ్యో, నా దాసీలంతా ఎక్కడికి పోయారు? ఇప్పుడెలాగా? నన్ను నేనే రక్షించుకోవాలి. మీ వాళ్ళను పిలుస్తున్నావా? పిలు పిలు. పిలువు, మీ వాళ్ళందరినీ పిలువు.
నిన్నెవడు రక్షిస్తాడో నేను చూస్తాను. అయ్యా, ఆడదాన్ని కదా, ఆ మాత్రం జాలి లేదా? కాబట్టే బతికిపోయావు. అందువల్లే కదా ఇంతసేపు ఆగాను. అయ్యా అయ్యా, నా నగలేమైనా కావాలా? ఇచ్చేస్తాను, నన్ను వదిలేయండి. ఉద్యానవనంలో పువ్వుల్ని బుద్ధున్నవాడు ఎవడైనా కోస్తాడా? మరి నా వెంట ఎందుకు పడుతున్నారు? నేను మానవ రూపంలో ఉన్న మాధవుణ్ణి. అందుకే నన్ను నువ్వు ప్రేమించాలి, వరించాలి. ఆపు నీ అధిక ప్రసంగం. ఏం మాట్లాడుతున్నావు? అలుసుగా ఉందా? బావా, కాముని తిరణాలలో మదన దేవాలయం తోటలో ఇది చారుదత్తుని చూసింది లగాయతు. వాణ్ణే వరుస్తున్నది, నన్ను ద్వేషిస్తున్నది. దరిద్రనారాయణుడి ఇల్లు ఇదిగో ఈ దోపనే ఎడం పక్కనే ఉంది. ఏమిటి, చారుదత్తుని ఇల్లు దాపునే ఉందా? అవును, ఈ ఎడం పక్కనే ఉంది. అమ్మయ్యా, బతికించాడు. నాకు అపకారం చేయాలనుకొని గర్వే చేశాడు. దేవుడి దయ అంటే ఇదే కాబోలు. బావా బావా, మినుముల రాశిలో పడ్డ మసిపూసల ఈ కటిక చీకట్లో కలిసిపోయింది వసంతసేన. బావా, వసంతసేన వెతకనా? వెతకడానికి ఏదైనా ఆనవాలు అందుతుందా? ఆనవాలా? అదే మబ్బుల సవడు గాని పూల వాసన గాని. ఇదే చారుదత్తుని ఇంటి గుమ్మం. తలుపు మూసి ఉందే, ఏమిటి సాధనం? మైత్రేయ, నా జపం పూర్తయింది. ఇప్పుడైనా బలిపట్టుకుని వెళతావా? మహాశయ చారుదత్త, నేను వెళ్ళనని చెప్పాను కదా. ఆహా, పేదవాడి మాటంటే పెడచెవినే పెడతారు కదా. ఓ దారిద్ర్యమా, నిన్ను చూస్తే నాకు దిగులేస్తుంది సుమా. ఎన్నాళ్ళు నన్నే అంటి పెట్టుకుని ఉన్నావు. రేపో మాపో నేను పోతే నువ్వెక్కడికి పోతావు? ఎవరిని ఆశ్రయిస్తావు? సరే సరే, ఇలాతే తప్పుతుందా మరి? మిత్రమా, నాకు తోడుగా రథనికను పంపించు. రథనికా, రథనికా, వస్తున్నా. ఇతనికి తోడుగా వెళ్ళు. అలాగే స్వామి. ఇదిగో రథనిక, ఆ బలికూడు పెడతని దీపాన్ని పట్టుకో. నేను తలుపు తీస్తాను. ఇదిగో తీశాను. ఆహా, కరుణామయుడు కటాక్షించి విపదారిని పంపించాడు. నా కోసం కాకపోతే ఈ సమయం కాని సమయంలో తలుపు తెరుచుకోవడం ఏమిటి? ఆలస్యం చెయ్యకుండా లోపలికి వెళతాను. వెడుతుర్లో కనబడతానేమో. ఈ కొంగుతో దీపాన్ని ఆర్పేస్తాను. అయ్యో, దీపం ఆరిపోయిందే. మైత్రేయ, ఏమైంది? తలుపు తెరవగానే గాలికి దీపం ఆరిపోయింది. రథనిక, నువ్వు బయటికి పద, నేను లోపలికి వెళ్ళి వెలిగించి తెస్తాను. రథనిక, రాసేనుడు బయట పడుకున్నాడు. చలి కదా, లోపలికి తీసుకువెళ్ళి ఈ ఉత్తరీయం కప్పు. ఇదిగో అందుకో. చారుదత్తుడు నన్ను తన పరిచారిక అనుకొని నా మీదకి ఉత్తరీయం విసిరాడు. ఆహా, చాచిపూల పరిమళం. దీనిని నా బంటి నిండా కప్పుకుంటాను. రథనిక, పిల్లవాడిని లోపలికి తీసుకువెళ్ళు. రథనిక ఇక్కడుంటే మీరెవరిని పిలుస్తున్నారు? ఆమె రథనిక, మరి ఈమె? అయ్యో, నా ఉత్తరయాన్ని మీదికి విసిరి ఆమెను అవమానించానే. కాదు కాదు, అవమానించలేదు, అలంకరించారు. శరత్కాల మబ్బులోని చంద్రరేఖలా ఉంది. ఎవరది? మిత్రమా, అనుమానం అక్కర్లేదు. ఈమె వసంతసేనే. మదన దేవాలయం తోటలో నిన్ను చూసిన నాటి నుండి నీ మీదే మనసు పడింది. ఏమిటి? ఈమె వసంతసేన? నా వైభవమంతా వెలిసిపోయాక ఈమె నాలో వలపు విత్తు నాటింది. వసంతసేన, మా వాళ్లే అనుకొని నీకు పని పురమాయించాను. ఇది తెలియక జరిగిన తప్పు, మన్నించమని మనవి. అర్హత లేని చోట అడుగు పెట్టడం నాదే అనుచితం. మీరే నన్ను క్షమించాలి.
స్వామి, మీరేమి అనుకోనంటే ఈ సువర్ణమాల మీ ఇంటిలో దాచిపెట్టండి. ఆ పాపాత్ములు దీనికోసమే నా వెంట పడుతున్నారేమో. అంత విలువైనది దాచడానికి అనువైన ఇల్లు కాదిది. స్వామి, వస్తువుకు రక్షణ మనుషులే కాని ఇల్లు కాదు. సరే మైత్రేయ, ఆ నగ పుచ్చుకో. అనుగ్రహించారు, చాలా సంతోషం. ఇదిగోండి. ఏది ఇలా ఇవ్వండి. ఆ, బాగుంది బాగుంది, ధన్యవాదాలు. దానంగా ఇవ్వలేదు, దాచడానికి ఇచ్చింది కదా, దానికి ధన్యవాదాలు ఎందుకు? త్వరలోనే తిరిగి ఇచ్చేయాలి కదా. స్వామి, మా ఇంటి వరకు ఈయన్ని నాకు తోడుగా పంపగలరా? అలాగే, అందుకు అభ్యంతరమే ఉంది. మైత్రేయ, వెళ్ళిరా. నువ్వే వెళితే బాగుంటుంది కదా, చూడముచ్చటగా. సరే, నేనే వెళ్తాను. పద వసంతసేన. వర్ధమానక, వెళ్ళి దీపాలు వెలిగించిరా. వసంతమ్మ, వసంతమ్మ, ఏంటి వసంతసేనలో ఈ మధ్య పరధ్యానం బాగా ఎక్కువైంది. 1-2 సార్లు పిలిస్తే గానీ పలకడం లేదు. సరే, వెళ్ళి పలకరిస్తాను. ఏమిటి పగటి కలలు? పైగా కలవరింతలు పలవరింతలు అన్నీ గమనిస్తూనే ఉన్నాను. తమరు వెళ్ళవచ్చు కదా, లేదా వారినే ఇక్కడికి రప్పించవచ్చు కదా. నాకు వెళ్ళాలనే ఉంది, కానీ తీరా వెళ్ళాక సత్కరించలేకపోయానని సందేహించి మొహమాటంతో మొహం చాటేస్తాడేమో అని సందేహిస్తున్నాను. ఓహో, అందుకా ఆ రాత్రి సువర్ణమాల ఆయన చేతికిచ్చి వచ్చావు? సరిగ్గానే ఊహించావు, జాడవే సుమి. జోదగాడు తప్పించుకుని పారిపోతున్నాడు. పట్టుకోండి పట్టుకోండి. అడుగో వాడే. 1 కాదు 2 కాదు 10 సువర్ణాలు బాకీ పడ్డాడు. పట్టుకోండి పట్టుకోండి. సభికుడు మాధురుడు వెంట తరుముతున్నారు. అమ్మ బాబాయ్, నన్నెవరు రక్షిస్తారు ఇప్పుడు? అరే, 10 బంగారు కాసులు బాకీ పడ్డ సంహాకుడు అదువా పారిపోతున్నాడు. పట్టుకోండి పట్టుకోండి. దొరికాడ్రా దొంగ. తీరా ఒకటి కొట్రా వీణ్ణి. అబ్బా, కొట్టకండి, అబ్బా, కొట్టకండి. రక్షించండి బాబు, రక్షించండి, కొట్టకండి. ఏమిటి ఏమిటి అక్కడ అల్లరి? ఎవరూ సొమ్మిచ్చేవారే లేరా? నీకేం భయం లేదు, ఈ దొద్దకుడున్నాడు. జరగండి జరగండి. ఓహో, దూత్తమాధురుడే ఇతడు. ఈ దీనుడు సంవాహకుడు. మాధురా, నమస్కారం. ఓహో, దుర్దకుడా, నమస్కారం నమస్కారం. ఏమిటిదంతా? ఈ సంహాకుడు నాకు 10 బంగారు కాసులు బాకీ పడ్డాడు. సంహక, నేను ఈ మాధుడి కళ్ళల్లో ఇసుకొడతాను. వెంటనే ఇక్కడి నుంచి పారిపో. ఎంత మంచి ఆలోచన. సమయస్ఫూర్తి అంటే ఇదే. అలాగే. అబ్బా, కళ్ళు మంట. అబ్బా, కళ్ళలో ఇసుక్కొట్టారా నాయనా. వీడితో విరోధం తెచ్చుకున్నాను. ఇక్కడ ఉండటం ఏమాత్రం క్షేమం కాదు. ఆర్యకుడు త్వరలో ఈ దేశానికి రాజవుతాడని ఒక సిద్ధుడు జోస్యం చెప్పాడని నా మిత్రుడు చెప్పాడు. నాలాంటి వాళ్ళందరూ అతని దగ్గరికే చేరుతున్నారు. నేను కూడా అక్కడికే వెళతాను. ఎవరిదో ఇల్లు, తలుపు తీసే ఉంది. లోపలికి వెళతాను. అమ్మా, అభయం. ఎవరి వల్ల నీకు భయం? అమ్మా, ధనవంతుని వల్ల, అంటే అప్పులవాడి వల్ల. మదరిక, ఆయన్ని లోపలికి రానివ్వు. సరేనమ్మా. అయ్యా, రండి, లోపలికి రండి. ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? అసలు మీరు వృత్తేమిటి? ఎవరి వల్ల మీకు భయం? అమ్మా, నేను సంవాహకుడిని. మాది పాటలీపుత్రం. మా తండ్రి ఊరి పెద్ద. నాది సంవాహక వృత్తి, అంటే మర్దనం. మంచి విద్య నేర్చుకున్నారు. మరేమి నాజూకైన కళ. అమ్మా, అది ఒక కళే అని నేర్చుకున్నాను. చివరికి అదే నా జీవనోపాధి అయ్యింది.
పాపం చాలా దీనంగా మాట్లాడుతున్నారు. తరువాత ఏం జరిగింది? ఆ తరువాత దేశ సంచారం చేస్తూ వచ్చి ఈ ఉజ్జయినిలో ఒక మహానుభావుడి దగ్గర పనికి కుదిరాను. అతడు సజ్జనుడు, సుందరుడును. మా వసంతమ్మ గారికి సమ్మతమైన ఆ సద్గుణాలన్నీ పుణుకుపుచ్చుకున్న ఆ పురుషోత్తముడు ఎవరో? చారుదత్త మహాశయుడు. ఏది ఏది మళ్ళీ చెప్పు. చారుదత్త మహాశయుడు. అయ్యా, ఇది మీ సొంత ఇల్లే అనుకోండి. మదనిక పీట వేసి అయ్యగారిని కూర్చోపెట్టు. చాలా అలసిపోయినట్టున్నారు. విసనకర్ర తీసుకొచ్చి విసురు. అలాగేనమ్మా. ఇంకా ఇక్కడే నిలబడ్డావు, వెళ్ళు. వెళ్తున్నా అమ్మా. పేరు వినగానే ఎంత పులకరింతో. పెద్దలను పూజించేవాడే పూజార్హుడు, గౌరవించేవాడే గౌరవనీయుడు. సరే, తర్వాత? ఆ తరువాత నేను ఆయన సేవకుడినయ్యాను. ఆయన పేదరికం నన్ను వీధిని పడేసి పాచికలకు ఎరవేసింది. నా కర్మకాలి 10 బంగారు కాసులు వాళ్ళకి బాకీ పడ్డాను. కళ్ళలో ఇసుక కొట్టి తప్పించుకున్నావు కదరా? చూస్తాను ఎన్నాళ్ళు తప్పించుకుంటావో. అదిగోనమ్మా, వాళ్ళే నన్ను వెతుకుతూ వస్తున్నారు. మదనిక, తలదాచుకునే తరువు మోడైపోతే పక్షులు చెల్లాచెదురైపోవటే. సరే, నువ్వు వెళ్ళి వాళ్ళకి ఈ బంగారు మురుగు ఇచ్చిరా. ఇదిగో. అలాగేనమ్మా. ఇదిగో, ఈయనే ఇచ్చారని చెప్పు. సరే, అలాగే చెప్తానమ్మా. అయ్యా, మీరిక నిశ్చింతగా ఉండొచ్చు. అమ్మా, నా కళను మీ వాళ్ళు నేర్చుకుంటే సంతోషిస్తాను. కాదు, ఎవరి కోసం మీరు విద్యను ఇంతవరకు వినియోగించారో అక్కడికే వెళ్ళి ఆయన్నే సేవించి తరించండి. అమ్మా, జోదం వల్ల చాలా అవమానాలు పడ్డాను, అవస్థలు పడ్డాను. ఇకపై బౌద్ధ సన్యాసిగా జీవించాలని నిర్ణయించాను. వస్తాను. అయ్యా, తొందరపడకండి, నా మాట వినండి. అమ్మా, అంతా దైవేచ్ఛ, అంతా నిశ్చయమైపోయింది. ఇది అనివార్యం. వెళ్ళొస్తాను. చారుదత్తులు మైత్రేయుడు కచేరీకి వెళ్ళి చాలా చేపయిందే. అర్ధరాత్రి దాటినట్టుంది, అయినా ఇంకా రాలేదు. అందాక వీధి అరుగు మీద కునుకు తీస్తాను. ఆహా, ఎంత మధురం! రేభిలుడు ఎంతో చక్కగా పాడాడు. ఉద్రేక హృదయునికి ఊరటనిచ్చే నెచ్చిలి కదా వీణ. అంతేనా? అభిసారికకి కళ్ళు కాయనివ్వకుండా చేసే మంచి వినోద సాధనం. ప్రేమికుల మధ్య అనురాగాన్ని మరింత ఎక్కువ చేస్తుంది వీణ. సరే రా. రేభిలుని పాట మర్చిపోలేకపోతున్నాను. ఎంత గొప్ప గాత్రం! ఆద్యంతం వినులు విందే. మిత్రమా, నాకైతే పెద్దగా నచ్చలేదు. మిత్రమా, రసాస్వాదనకి అభిరుచే అర్హత. అది లేకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నువ్వు ఏమైనాను, ఇప్పుడు పండిత రేభిలుడు పాడిన పాట మాత్రం అద్భుతం. నీకెందుకు నచ్చలేదో మరి. స్వరతాళ సమ్మేళనంగా, ఎంతో లలితంగా, ఎంతో మనోహరంగా, ఎంతో శ్రావ్యంగా పాడాడు కదా. అసలు అతను పాడుతున్నంతసేపు కుంభావ సరస్వతి. సంగీత కచేరీ ముగిసి చాలాసేపు అయినా ఇప్పటికీ ఆ గీతాలాపన, వీణానాదం, ఆరోహణ అవరోహణలు ఇంకా నా చెవుల్లోనే మారుమవుతున్నాయంటే నమ్ము. సరే, ఆ వీధి కుక్కలు కూడా హాయిగా నిద్రపోతున్నాయి. అదుగో, వెండి దీపం వెలిగించిన చంద్రుడు కూడా ఆకాశపు మేడ మించి దిగిపోతున్నాడు. చాలా చక్కగా చెప్పావు సుమా. చిక్కబడుతున్న చీకటిలో దిగబడుతున్న చంద్రవంక నీటిలో మునిగిన అడవి ఏనుగు దంతపు కొమ్ములాగా కనబడుతోంది చూడు. వచ్చేసాం. ఇదే మన ఇల్లు. వర్ధమానక తలుపు తీయు. మైత్రేయుని గొంతులా ఉందే. వచ్చేసారన్నమాట. అయ్యా నమస్కారం. మైత్రేయ, నీకు కూడా. మీరిద్దరూ ఇక్కడ కూర్చోండి. మైత్రేయ, ఇదిగో సువర్ణభాండం. ఇందులో అతి విలువైన సువర్ణమాలుంది.
పగలు నా వంతు, రాత్రి నీ వంతు కదా దీన్ని రక్షించవలసింది. నా పని అయిపోయింది. ఇక నీదే బాధ్యత. తీసుకో. ఎంత తొందరగా నా చేతిలో పెట్టి చేతులు దులుపుకుందామా అని చూస్తుంటావు. నిద్ర లేకుండా చేసే దీన్ని దొంగిలించడానికి ఇంత పెద్ద పట్టణంలో ఒక్కడంటే ఒక్క దొంగ వెధవ లేకుండా పోయాడు. సరే, దీన్ని లోపల జాగ్రత్తగా దాచి పెడతాను. వద్దు వద్దు, ఇది వసంతసేనది. ఆమెకు అప్పగించే వరకు దీన్ని నీతోనే అట్టిపెట్టుకో. నిద్ర వస్తుందా? ఈ నిద్ర ఉందే, కంటికి కనిపించిన తుంటరి. అయితే పద, పడుకుందాం. ఈ నిశాచతి నా పాలిట కన్నతల్లి దొంగతనానికి బయలుదేరిన నన్ను తన పొంగుతో కప్పుతోంది. బయట గోడకి కన్నం పెట్టి లోపలికి వచ్చాను. సరే, ఇక ఇంటికి ఎక్కడ కన్నం పెట్టాలో చూడాలి. తెల్లవారి నా చోరకళ ప్రతిభ చూసిన వాళ్ళందరూ ముక్కును వేలేసుకుని మెచ్చుకోవాలి. సరే, చవ్వడం ప్రారంభిస్తాను. ఇంకొక ఇటుక వరుస మిగిలింది. ఇంటిలో దీపం వెలుగుతోంది. ఇదిగో, ఈ కన్నంలోంచి నల్లగచ్చు మీద పడ్డ వెలుగురేఖ గీటురాయి మీద బంగారు గీతలాగా మెరుస్తోంది. ఇప్పటికి తవ్వడం పూర్తయింది. ఇక లోపలికి దూతాను. అమ్మయ్యా, లోపలికి వచ్చేసాను. ఇది ఏదో నాట్యాచారును కొంపలా ఉందే. పైన పటారం లోన లోటారం అంటే ఇదే మరి. నేను అనవసరంగా భ్రమపడ్డాను. ఇది నిజంగానే పేద కొంప, లేక రాజులకు నాలాంటి రాజులకు భయపడి భూమిలో ఎక్కడైనా పాతిపెట్టి బీదగా చలామణి అవుతున్నాడా? చూద్దాం. మిత్రమా, అది కన్నంలా కనబడుతుంది. దొంగ దూరినట్టున్నాడు. ఇదిగో, ఈ నగల కుండ తీసుకో. ఏమిటి ఆశ్చర్యంగా ఉంది. వీడు నన్ను గుర్తించాడా లేదా నా చేతికి ఏమీ చిక్కలేదని ఎగతాళి చేస్తున్నాడా? కలవరింత కాబోలు. ఏమిటిది? చిరిగిపోయిన గావంచాలో చుట్టిన ఆ కుండలో దీపపు కాంతికి నక్షత్రంలా మెరుస్తూ కనబడుతుంది. సరే, సంగ్రహిస్తాను. మంచి తరుణాన్ని మించిపోనివ్వకూడదు. అబ్బే, మనసు ఒప్పడం లేదు. నాలాంటి దరిద్రుని దోచుకుని బాధించే బదులు మరో కలిగిన కొంప చూసుకోవడం మంచిది. మిత్రమా, దీన్ని నువ్వు తీసుకోకపోతే నా మీద ఒట్టే. అంత పెద్ద ఒట్టు పెడితే కాదనకూడదు కనుక తీసుకుంటాను. తీసుకున్నావా? తమరి మాట మన్నించాలి కదా, అందుకే తీసుకున్నాను. అమ్మయ్యా, ఇక హాయిగా నిద్రపోతాను. హాయిగా ఆదమరిచి నిండు నూరేళ్లు నిద్రపో. ధన్యవాదాలు. ఇక నిష్క్రమిస్తాను. మూలమ్మో, కుంప మునిగింది. ఇంట్లో దొంగలు పడ్డారు. మైత్రేయ, మైత్రేయ, లేవయ్యా, మన ఇంట్లో దొంగలు పడ్డారు చూడు. ఏమిటి రదనిగా, ఏమన్నావు? ఏడ్చినట్టే ఉంది నీ వాలకం. కంటికి ఆనడం లేదా? చూడు చూడు, లే నువ్వు నీ మొద్దు నిద్ర. వెంటనే వెళ్ళి ఈ సంగతి చారుదత్తల వారి శ్రీమతి దోతాదేవికి చెప్పి రావాలి. ఏమిటి మిత్రమా చారుదత్త, లేవయ్యా, లే. మన ఇంటికి కన్నం వేసి దొంగ పారిపోయాడు. చాలేవయ్యా పరిహాసాలు. పరిహాసం కాదు, పాడు కాదు. చూడు, అటు చూడు. మిత్రమా, ఈ పని చేసిన వాడెవడో ఈ ఊరికి కొత్తవాడైనా అయి ఉండాలి, లేదా కొత్తగా పని నేర్చుకుని ప్రయోగానికైనా వచ్చి ఉండాలి. లేకపోతే ఈ ఉజ్జయినిలో మన వైభోగం తెలియందెవరికి? నిజంగానే కొత్తవాడై ఉండాలి. లేకపోతే
ఇంత నిశ్చింతగా మహామత్తుగా పడుకున్నామంటే ఇంట్లో ఏమీ లేకపోబట్టే కదా. దరిద్రులు మాత్రమే అలా నిద్రపోగలరు. మన భవన దర్పాన్ని చూసి భ్రమపడి వచ్చి ఉంటాడు. పాపం వృధా ప్రయాసతో వెనుదిరిగిపోయి ఉంటాడు. తన సహచరులతో ఏమని చెప్పుకోగలడు? సిగ్గు కదా. ఆ దొంగ సచ్చినోడు గురించి దిగులు పడుతున్నావా? ఈ ఇంటిని చూసి రత్నభాండమో సువర్ణభాండమో దొరకకపోతుందా అని ఆశపడి ఇంత శ్రమ పడి ఉంటాడు. ఆహా, అవును, మన సువర్ణభాండం ఎక్కడ ఉన్నట్టు? చూసావా మిత్రమా, నన్నెప్పుడు ముద్దు ముద్దు అంటుంటావు. రాత్రి సువర్ణభాండం నీ చేతికిచ్చేసి ఎంత మంచి పని చేశానో. హాస్యాలు ఆపవయ్యా. అయితే నీ దృష్టిలో నేనెంత చవటనైనా కావచ్చు కానీ సమయం సందర్భం లేకుండా పరిహాసాలు ఆడుతానా? మిత్రమా, నీకో మంచి మాట చెప్పనా? ఏమిటి? ఆ సువర్ణమాల పోలేదు అంతే కదా? కాదు, పోయింది. అయితే చెప్పేది మరి మంచి మాట ఎలా అవుతుంది? అది కాదు, ఆ దొంగవాడి శ్రమ ఫలించింది కదా అని సంతోషిస్తున్నాను. సంతోషించడానికి అది మన సొత్తు కాదు కదా, మన దగ్గర ఎవరో దాచిపెట్టింది. అవును కదా. మిత్రమా, నెమ్మదిగా తేరుకో. దాచిన దాన్ని దొంగ ఎత్తుకుపోయాడు. దానికి మనం ఏం చేయగలము? అవుననుకో, కానీ ఈ పరిస్థితిలో దొంగతనం జరిగిందంటే ఎవరు నమ్ముతారు? లోకం దృష్టిలో నేను ఇక చులకను కదా. దేవుడెంత నిర్దయుడు. నా సంపదనంతా కొల్లగొట్టింది చాలక అంతకు మించిన అమూల్యమైన నా శీలాన్ని సైతం మైలపరుస్తున్నాడే. సర్లే, ఆ నగలు ఎవరిచ్చారు, ఎవరికిచ్చారు? దీనికి రుజువు ఏమిటి? సాక్షి ఎవరు? ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? ఇంత బతుకు బతికి ఇప్పుడు అబద్ధం ఆడమంటావా? నా వల్ల కాదు. బిచ్చమెత్తైనా సరే దాని ఖరీదు అప్పగించేస్తాను. కానీ మచ్చపడే పని మాత్రం ఇట్టి పరిస్థితుల్లోనూ చేయనుగాక చేయను. అయ్యా మైత్రేయ, దూతాదేవి గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. పదరదినిక వస్తున్నాను, పద. మైత్రేయుడు ఇంకా రాడేమి? అవమాన భారంతో ఏ అఘాయిత్యమూ చేసుకోలేదు కదా. మైత్రేయ, మైత్రేయ! ఇదిగో వచ్చేశాను. ఏం తెచ్చానో చూడు. దీన్ని సాక్షాత్తు నీ సహధర్మచారిణి ఇచ్చింది. ఏమిటిది? నీ పుణ్యసతి వల్ల నీకు దక్కిన పుణ్యఫలం, నవరత్నమాల. ఏమిటి, నా భార్య కూడా నా మీద జారిపడుతుందా? ఎంత దుర్గతి! ఇప్పుడు కదా అసలైన దరిద్రుణ్ణయ్యాను. జరిగిందేదో జరిగిపోయింది. జరగాల్సిన పరిష్కారం గురించి ఆలోచించు. మైత్రేయ, నువ్వు వెంటనే వసంతసేన దగ్గరకు వెళ్ళు. నాదే అనుకుని ఆమె నగను జూదంలో ఓడిపోయానని చెప్పి దానికి బదులు ఈ నవరత్నమాలను తీసుకోమని చెప్పురా. అయ్యయ్యో, మన నోటికి తిన్నదీ లేదు, మన చేత్తో ఎవరికి ఇచ్చిందీ లేదు. దొంగలెత్తుకుపోయిన బోడి సువర్ణమాల కోసం దానికి 10 విలువైన ఈ నవరత్నమాలని ఇచ్చేయడానికి నా మనస్సు ఒప్పడం లేదు. అది కాదు మిత్రమా, ఇక్కడ నగల విలువ గురించి కాదు మనం ఆలోచించవలసింది. నమ్మకానికే అసలు విలువ. ఆ విశ్వాసానికి విలువ కట్టి దీన్ని బదులిస్తున్నాం. దీన్ని ఆమెకు తప్పనిసరిగా అప్పగించి మాత్రమే నువ్వు తిరిగి రావాలి. లేకపోతే నా మీద ఒట్టేసమా? సరే, దొంగ చేసిన ఈ కన్నం గుండా మన పరువు పోకముందే దీన్ని తొందరగా కప్పించు. ఆలస్యం చేస్తే అపవాదులు కూడా అధికమవుతాయి. ఆహా, లేమిలో కూడా లేశమైన ఆత్మగౌరవానికి భంగం కలగకూడదని ఆలోచిస్తున్నావే, అదే చాలు. మిత్రమా, నీలాంటి మిత్రుడున్నంత వరకు నేను పేదవాడిని కాదు. సరే, వెళ్ళిరా.
మదనిక, వచ్చావా? నీకోసమే చూస్తున్నాను. చూడే, ఈ చిత్రంలో చారుదత్తిని పోలికలు ఏమైనా ఉన్నాయా? పోలికలేంటమ్మా, సరిగ్గా సరిపోయింది. అచ్చం అలాగే ఉందంటే నమ్మండి. నీకెలా తెలుసు? ఎలా తెలుసా? గాఢమైన నీ చూపుని బట్టి. అమ్మయ్యా, రాజభటులను తప్పించుకునేసరికి తల ప్రాణం తోకకు వచ్చింది. మొత్తం మీద రాత్రిలా గడవలేదు. మదనిక, ఈ చిత్రపటాన్ని నా గదిలో పెట్టి వచ్చేటప్పుడు విసినకర తీసుకుని రా. అలాగేనమ్మా. ఇదే వసంతసేన ఇల్లు. ఇది ఇల్లా? కాదు కాదు, సాక్షాత్తు ఇంద్రభవనమే. అదిగో నా మదనిక. ఆహాహా, ఏమి సౌందర్యం, ఏమి లావణ్యం! మదనిక మన్మధుణ్ణి కూడా మైమర్పించేటట్టుగా ఉంది. ఎవరు? ఓహో, సర్విలక్కడా. ఎక్కడి నుంచి రాక? స్వాగతం, సుస్వాగతం. చెబుతాను. మదనిక ఇంకా రాలేదు. కిటికీలోంచి చూస్తే కనబడుతుంది కదా. వెళ్ళి చూస్తాను. ఎవరతడు? అతనితో మాట్లాడుతుంది. ఒకరినొకరు ఎంతో అనురాగంతో చూసుకుంటున్నారు. హో, దీన్ని దాసీ పని నుండి తప్పించాలనుకుంటున్న మహానుభావుడు ఇతడే కాబోలు. ఆనందించని. వారి రసానందానికి నేనడ్డం కాకూడదు. అంచేత ప్రస్తుతం పిలవకపోవడమే మంచిది. సరే, చెప్పు. ఎందుకలా అటు ఇటు దొంగ చూపులు చూస్తున్నావు? నీకు రహస్యం చెప్పాలి. ఇక్కడ చెప్పొచ్చా? చెప్పు, పర్వాలేదు. ఏమిటో అంత పరమ రహస్యం. అయినా నాకెందుకు, నేను విన్ను. మదనిక, తగినంత పైకం చెల్లిస్తే వసంతసేన నిన్ను విడుదల చేస్తుందా? హా? నా పేరెందుకు ప్రస్తావించారు? సరే, ఎందుకో ఈ కిటికీ చాటుగా వింటాను. సర్విలక, మన విషయం ఇంతకు మునుపు వసంతసేనకు చెప్పాను. విడిచిపెడతావా అని నేను అడిగితే, అంతా తను అనుకున్నట్టు జరిగితే ఏమీ ఆశించకుండానే అందరినీ పంపించేస్తానని చెప్పింది. సరే గాని, నన్ను విడిపించేటంత సొమ్ము నీకెక్కడదబ్బా? నీకోసం రాత్రి ఓ సాహసం చేశాను. హా? మనిషి చూస్తే మంచివాడిలా ఉన్నాడు. చీకటి సాహసం అంటే భయం వేస్తోంది సుమా. ఏం చేశాడో ఏమో. ఏమిటో ఆ సాహసం? 64 కళల్లో సాహసోపేతమైన కళ. హా? దొంగతనం చేశావా? దొంగతనమేంటి? నీకోసం ఏమైనా చేస్తాను. దొంగతనానికి ఒడిగట్టి చెడ్డ పేరు తెచ్చుకోలేదు కదా? లేదు, ఇదిగో నగ పెట్టుకో. ఎవరైనా చూస్తారేమో. నగ పెట్టుకోవడం, ఎవరు చూడకపోవడమా? ఇదెలా సాధ్యమప్పా? ఏది, ఓసారి చూడని. ఇదిగో చూడు. ఏమిటి అలా చూస్తున్నావు? దీన్ని ఎక్కడో చూసినట్టుందబ్బా. ఎక్కడిది? ఎక్కడిదైతే నీకెందుకు, పెట్టుకో ముందు. హా? నా మీద నమ్మకం లేకపోతే మరి నన్నెందుకు విడిపించాలనుకుంటున్నావు? ఈ హారం వర్తక వీధిలోనున్న చారుదత్తుడిదని ఉదయమే విన్నాను. హా? ఏమిటి? అయ్యో, ఏమలా సమస్యలిపోయావు? చారుదత్తునికేమీ కాలేదు కదా? లేదు లేదు, ఆయన క్షేమం. అమ్మయ్యా, బతికాను. మంచి మాట చెప్పావు. సరే గాని, ఈ సువర్ణమాల ఎవరిదో తెలుసా? మా వసంతమ్మది. అయితే ఏంటి? ఆమె దీన్ని దాచిపెట్టమని ఆ మధ్య ఆయనకిచ్చింది. అయ్యో, ఎంత పని అయిపోయింది. ఇక వసంతసేన నా మదనికను విడిచిపెడుతుందా? ఇతడు కూడా బాధపడుతున్నాడు పాపం. మదనిక, అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఓ ఉపాయం చెబుతాను, విను. అదేమిటో తొందరగా చెప్పు. స్వయంగా చారుదత్తడే పంపినాడని నువ్వే వెళ్ళి వసంతమ్మ గారి చేతిలో పెట్టు. అప్పుడేమవుతుంది? అలా అయితే నువ్వు దొంగవు కావు, చారుదత్తుడు కూడా రుణ విముక్తుడవుతాడు. వసంతమ్మకు తన నగ తనకు దక్కినట్టు అవుతుంది కదా. ఇది మహాసాహసమే. ఇవ్వకపోతే అతి సాహసం అవుతుంది. మదనిక, ఎంత బుద్ధిమంతురాలివి. ఒక దాసి వయ్యుండి ఎంత ఉన్నతమైన మాట అన్నావు సుమా. అయితే కొద్దిసేపు ఉండు. నువ్వు వచ్చావని వసంతమ్మకి చెప్పి వస్తాను. సరే, కానీ వస్తోంది. నాకేమీ తెలియనట్టే ఉంటాను. చారుదత్తడి దగ్గర నుంచి ఎవరు వచ్చారమ్మా?
ఆయనకి సంబంధించిన వాడని నీకెలా తెలుసు? మనకు సంబంధించిన వాళ్ళెవరో మనకు తెలియదా ఏంటి? హహ, సరే రమ్మను. అలాగేనమ్మా. సర్విలక రావచ్చు. శుభస్య శీఘ్రం. అయ్యా నమస్కారం, ఇక్కడ కూర్చోండి. తన ఇంటికి తగిన రక్షణ లేదని, ఈ నగలను కాపాడటం కష్టమని, అంచేత మీకు అప్పగించమని చారుదత్తుడు స్వయంగా పంపించాడు. ఇక వెళ్ళొస్తా. అయ్యా ఆగండి, నా మాట కూడా ఆయనకి చెప్పవలసి ఉంది. చచ్చాను, మళ్ళీ అక్కడికి వెళ్ళమంటుందా ఏమిటి? సరే చెప్పండి. ఈ మదనికను మీరు పాణిగ్రహణం చేయాలి. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. నాకు అంతా తెలుసు. ఏమిటి? ఈ నగ తెచ్చిన వారికి మదనికనిమ్మని చారుదత్తుడే చెప్పారు. కాబట్టి మీకు ఈమెను ఆయనే స్వయంగా అప్పగిస్తున్నట్టు భావించండి. నా కథంతా ఈమెకు తెలిసిపోయిందే. బయట బండివాడున్నాడా? అమ్మా, బండి సిద్ధంగా ఉంది. మదనిక, ఇతనికి నిన్ను పూర్తిగా అప్పగించేశాను. ఇక బండి ఎక్కు. నన్ను మర్చిపోవు కదా? అమ్మా, ఎంత మాట. సరే మేము వెళ్ళొస్తాం. వెళ్ళొస్తామమ్మా. పురప్రజలారా, ఆర్యకుడనేవాడు ఉజ్జయినికి రాజు అవుతాడని సిద్ధులు జోస్యం చెప్పారు. అది తెలిసి పాలక మహారాజు వెంటనే ఆర్యకుని తెప్పించి కారాగారంలో బంధించాడు. కాబట్టి ఎక్కడ వాళ్ళక్కడ జాగ్రత్తగా ఉండండహో. ఏమిటి? నా ప్రియమిత్రుడైన ఆర్యకుణ్ణి రాజు బంధించాడా? అయ్యో, ఇప్పుడు ఎలా? నేను ఇప్పుడే ఒక ఇంటి వాడిని అయ్యానే. అయితే నన్ను మన పెద్దవాళ్ళు ఎవరికైనా అప్పగించి వెళ్ళు. మంచి మాట చెప్పావు. నేను అదే అనుకుంటున్నాను. ఏమయ్యా, నీకు రేభులుని ఇల్లు తెలుసా? తెలుసు. ఈమెను అక్కడ దింపు. చిత్తం. అలాగే. సరే వెళ్తాను గాని నువ్వు మాత్రం జాగ్రత్త. అలాగే. అదృష్టవంతురాలవమ్మా. చారుదత్తల దగ్గర నుండి ఎవరో మైత్రేయుడట వచ్చాడు. ఆహా, ఈరోజు ఎంత మంచి రోజో. సరే, బంధువుల్ని పంపించి ఆయన్ని తీసుకురమ్మని చెప్పు. సరేనమ్మా. సరే గాని మీ అమ్మగారు ఎక్కడా? అయ్యా, కొంచెం తల తిప్పటి చూడండి. ఆమె మా వసంతసేనమ్మగారు. అమ్మా, నీకు శుభం. ఓహో, మైత్రేయుడా, సాదర స్వాగతం. రండి, ఈ పీఠం మీద కూర్చోండి. నువ్వు కూడా కూర్చో. చారుదత్తుడు కుశలమేనా? కుశలమే. ఊరకరారు మహాత్ములు. మరి ఎందుకొచ్చినట్టో? మరేమీ లేదమ్మా. చారుదత్తుడు మిమ్మల్ని వినయంతో ఇలా విన్నవించుకున్నాడు. ఏమని ఆజ్ఞాపించారు? ఏమీ లేదు. నువ్వు దాచిన నగ జోదంలో ఓడిపోయారు. అయ్యో, దొంగలెత్తుకుపోయిన ఆ వస్తువును జూదంలో పోగొట్టుకున్నానని చెబుతున్నాడు. ఆహా, ఎంత గుట్టు! అందువల్లే ఆ నగకి బదులు ఈ నవరత్నమాలను గ్రహించాలి. మరి నా దగ్గరున్న అసలు నగను ఇతనికి చూపించైనా? ఇప్పుడు వద్దులే. ఏమిటి ఆలోచిస్తున్నావు? సరితో గదనా? ఎందుకు తీసుకోను? అయ్యా, నేనే సాయంత్రం వారిని దర్శించడానికి వస్తున్నానని చెప్పండి. ఇంకా ఏముందక్కడ కాజేయడానికి? అలాగే చెప్తానమ్మా. ఇకనైనా ఈమె సంపర్కం వదులుకోమని అతడికి నచ్చ చెప్పాలి. చెలి, ఈ నగ తీసి దాచిపెట్టు. చారుదత్తుని దగ్గరికి వెళదాం. వెళ్ళడానికి వాతావరణం అనుకూలంగా లేదమ్మా. నేను వెళ్ళి తీరాలి. సరే.
జూత మహాశయ, శుభ సాయంత్రం. ఓహో, వసంతసేన వచ్చావా? ప్రీతమా, నాకు సాయంత్రాలు యాంత్రికంగా సాగిపోతాయి, రాత్రులన్నీ జాగరణలో గడిచిపోతాయి. ఈరోజు నీ రాకతో వసంతం వచ్చింది. ఇలా వచ్చి కూర్చో. కూర్చోండమ్మా. మిత్రమా, ఈమెను ఒక మాట అడగాలనుకుంటున్నాను. అడగనా? అడుగు. కాలు బయట పెట్టడానికి వీల్లేని ఈ కటిక చీకటిలో, ఎడతెరపలేని వర్షంలో నువ్వెందుకు వచ్చినట్టు అని. అమ్మా, ఇతడు ఒట్టి అమాయకుడిలా ఉన్నాడు. అమాయకుడు కాదే, అసాధ్యుడు. అయ్యా, మీరు పంపిన నగవల ఎంతో తెలుసుకుందామని వచ్చింది. నేను చెప్పాను కదా, నా ఊహే నిజమైంది. చూసావా, మనమిచ్చిన నగ తక్కువ ఖరీదు అనుకొని మిగతా బకాయి వసూలు చేయడానికి వచ్చిందన్నమాట. వసంత సేనమ్మ గారు, మీరిచ్చిన రత్నహారం జోదంలో ఓడిపోయింది. గెలుచుకున్న వ్యక్తి రాజోద్యోగి. ఎటుపోయాడో తెలీదు. నేనన్న మాటే తిరిగి నాకు అప్పచెప్తున్నావు. అతను కనిపించేంత వరకు ఈ నగ మీ దగ్గర ఉంచండి. ఏంటి అదే పనిగా చూస్తున్నావు? ఇంతకు ముందు ఎక్కడైనా దీన్ని చూసావా? లేదు లేదు, దీని తయారీలో నైపుణ్యం ఎంత గొప్పదో కదా అని చూస్తున్నాను. నీ కన్నే నిన్ను మోసం చేస్తుందన్నమాట, పిచ్చోడా. మిత్రమా మిత్రమా, అదే ఇది. మన ఇంటిలో దొంగలు పడి ఎత్తుకుపోయారే నగ, అదే ఇదన్నమాట. మిత్రమా, నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టు మనం ఏ ఎత్తు వేశామో అదే వాళ్ళు మన మీద ప్రయోగించారు. ఇది ఎలా వచ్చిందో అడగనా? తప్పేముంది, అడుగు. మదనిక, ఇది ఈ నగ అదే కదా? స్వామి, నవరత్నమాలతో నన్ను చిన్నపుచ్చడం మీకు భావ్యం కాదు. వసంతసేన, చిన్నపుచ్చుకోకు. దయచేసి నన్ను అర్థం చేసుకో. జరిగిన దొంగతనాన్ని ఎవడూ నమ్మడు. నీ హారం నేనే కాజేశానని అందరూ ఆరోపిస్తారు. అందుకని అబద్ధం చెప్పి రత్నమాలను అంపించానే కానీ నిన్ను చిన్నపుచ్చాలని ఏమాత్రం కాదు సుమా. సరే, లోపలికి వెళదాం రా. తెల్లవారింది. చారుదత్తుడు వసంతసేనను బండిలో పుష్పకరండవనానికి తీసుకురమ్మని వర్ధమానకుడితో చెప్పి మైత్రేయునితో కలిసి ఉద్యానవనానికి వెళ్ళిపోతాడు. బయట చారుదత్తుని కుమారుడు రోహసేనుడు మట్టిబండి వద్దు, బంగారు బండి కావాలని మారాం చేస్తే వసంతసేన తన నగలు తీసి మట్టిబండిలో పోసి బంగారు బండి చేయించుకోమంటుంది. వర్ధమానకుడు బండిని తీసుకువచ్చి మరిచిపోయిన పరుపు కోసం మళ్ళీ వెనక్కి వెళ్తాడు. సకారుడు కోసం స్థావరకుడు బండిని తీసుకువెళ్తూ దారి రద్దీ వల్ల సరిగ్గా చారుదత్తుని ఇంటి ముందు బండిని ఆపుతాడు. బండి తన కోసమే వచ్చింది అనుకుని వసంతసేన ఆ బండి ఎక్కుతుంది. స్థావరకుడు బండిని తోలుకుపోతాడు. పరుపు వేసుకు వచ్చిన వర్ధమానకుడు బండిని తీసుకువచ్చి చారుదత్తుని ఇంటి ముందు నిలబెడితే చెరసాల నుంచి తప్పించుకు వచ్చిన ఆర్యకుడు వెనుక నుంచి ఆ బండిలో ఎక్కి కూర్చుంటాడు. వసంతసేన ఎక్కిందనుకుని వర్ధమానకుడు బండిని తోలుకుని ఉద్యానవనానికి వెళ్ళిపోతాడు. ఆ తరువాత మిత్రమా చారుదత్త, ఈ ఉద్యానవనం అందం చూడు, ఎంత బాగుందో. అవును మిత్రమా, అత్యంత సుందరంగా ఉంది. ఇక్కడ కూర్చుందాంరా. సరే, ఇక్కడ కూర్చుందాం. వర్ధమానకుడు ఇంకా రాలేదేమీ? వెళ్ళి చాలాసేపు అయింది. వసంతసేనను తీసుకుని వీలైనంత తొందరగా రమ్మని నేను కూడా చెప్పానే. అయితే మరి ఎందుకు ఆలస్యమైనట్టు? కారణం ఏమై ఉంటుంది? రాజభటులు ఎవరైనా చూస్తారేమో. కాలి సంఖ్యలతో కదలలేని స్థితిలో ఉన్నాను.
ఆర్యకుడినైన నాకు ఈ దుస్థితి ఏమిటి? ఈ సౌజన్యమూర్తి బండి ఎక్కి కాకికూటిలో కోకిలలాగా రక్షణ పొందుతున్నాను. ఒక్కసారి బయటికి చూస్తాను. ఓహో, పట్టణానికి చాలా దూరం వచ్చామే. ఈ బండి దిగి వెంటనే చెట్లు గుబురుల్లో దాక్కోనా? లేదా బండి యజమానిని చూడనా? కానీ చెట్లలోనూ పొట్లలోనూ దూరడం ఎందుకు? చారుదత్తుడు మహాసజ్జనుడని విన్నాను. ఆయన్ని తప్పనిసరిగా చూడాలి. ఈ ఆపద నుండి బయటపడిన నన్ను చూసి తప్పక సంతోషిస్తాడు. అసలు ఆయన వల్లే కదా ఈరోజు ప్రాణాలతో నిలువగలిగాను. తోట దగ్గరికి వచ్చేసాం. లోపలికి వెళ్తాను. అయ్యా మైత్రేయ. ఏమిరా ఎంత ఆలస్యం చేశావే? అయ్యా కోపించకండి. బండిలో పరుపులు మర్చిపోయి తిరిగి వెళ్ళడంతో ఆలస్యమయ్యింది. వర్ధమానగా బండి ఇటు తిప్పు. మిత్రమా, నీవు వెళ్ళి వసంతసేనను దింపు. ఎవరైనా దింపితే తప్ప ఆమె దిగలేదా? ఆమె కాళ్ళు ఎవరైనా కట్టేశారా? సరే, వెళ్ళి చూస్తాను. ఏమయ్యో, బండిలో ఉన్నది స్త్రీలింగం కాదు, పుల్లింగం. నీ హాస్యాలు చాలించు. స్నేహం ఆలస్యాన్ని సహించదని తెలుసుకో. సరే, నేనే వెళ్ళి దింపుతాను. ఇతడు ఎవరు? ఏనుగులా ఉన్నాడు. సింహం లాంటి భుజాలు, విశాల వక్షస్థలం, ఎర్రజీరల కళ్ళు. ఇలాంటివాడు కట్టుగొలుసులతో ఉన్నాడేమి? అయ్యా, తమరెవరు? ఈ దుస్థితికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా? అయ్యా, తమరే రక్షించాలి. నా పేరు ఆర్యకుడు. ఏమిటి? గొల్లపల్లె నుంచి తీసుకువచ్చి రాజు బంధించింది నిన్నేనా? అవును. ఆ దేవుడి దయ వల్లే నువ్వు నా దగ్గరికి చేరావు సుమా. వర్తమానక అతని కాలి సంఖ్యల ఓడగొట్టు. మీరు చెప్పినట్లే చేశాను. ఇతని బంధాలన్నీ తొలగించాం కదా. మిత్రమా చారుదత్త, తెలియక మీ బండి ఎక్కాను, క్షమించండి. సెలవు మరి, వెళ్ళొస్తాను. మంచిది, చాలా సంతోషం. సరే, బండి దిగుతాను. మిత్రమా, దిగొద్దు. ఇప్పటి వరకు బండిలో కూర్చున్నందువల్ల కాళ్ళు సరిగా సాగవు. జనం రద్దీగా ఉన్న చోట మీరు బండిలో ప్రయాణించడమే మంచిది. బండిలోనే వెళ్ళండి. సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. బావా, బండిని తొందరగా తీసుకురమ్మని చెప్పి స్థావరకుని పంపి చాలాసేపు అయింది, ఇంకా రాలేదు. ఈ మండే ఎండకు జడిసి మన బండి ఎక్కడైనా నీడపట్టు నిలిచిపోయిందేమో. నాకు చాలా భయంగా ఉంది. చాలాసేపు అయిపోయింది. రాజుగారి బావమర్దికి కోపం వచ్చే ఉంటుంది. గబగబా పోవాలి. చో చో చో. అయ్యయ్యో, ఈ గొంతు వర్ధమానకుడిది కాదే. ఏమిటిది? ఎద్దులు అలసిపోయాయని వేరేవాడి బండి పంపించాడా? అమ్మో, నా కుడికను అదురుతోంది. నా గుండె కూడా వేగంగా కొట్టుకుంటోంది. ఎటు చూసినా శూన్యంగా కనిపిస్తోంది. అంతా గందరగోళంగా ఉంది. ఏం జరుగుతుందో ఏమో. బావా, బండి వచ్చేసింది. బాగా కనిపెట్టావు. అదిగో రానే వచ్చింది. నాయనా, వచ్చావా? వచ్చానండి. బండి కూడా వచ్చిందా? అవును. ఎడ్లు కూడా? అవును. నువ్వు కూడా వచ్చావా? అవును, నేను వచ్చాను. అయితే నీ బండి తోలుకురా. స్థావరక ఇంత ఆలస్యమైందే? దారి తొట్టుబాటు వల్ల. సరే, బండి వెనక్కి తిప్పు. చిత్తం. ఎక్కు. ఇదిగో ఎక్కుతున్నా. బావా, చచ్చావు. బండిలో ఎవరో ఉన్నారు. రాక్షస దొంగ
సరిగా తెలీదు. రాక్షస అయితే చంపి తినేస్తుంది, దొంగ అయితే మన ఇద్దరిని దోచుకుంటాడు. అవును, ఎడ్ల బండిలోకి రాక్షలా వస్తుంది? రాక్ష అయితే ఏ పాటికి ఎడ్ల బండి వాడిని తినేయాలి కదా. అనవసరంగా భయపడుతున్నావేమో. నీ ఎండకి నీ కళ్ళు బయర్లు కమ్మి అలా భ్రమపడుతున్నావు. బండిలో ఎవరో వెళ్ళి చూడుస్తావరక. అమ్మో, నాకు భయం. చవటి నేలలో పడిన విత్తనల్లా నా రాక నిష్ఫలమైపోయింది. ఎరక్కపోయి ఇరుక్కుపోయా. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ ముసలివాడు ఒట్టి పిరిగ్గు కొడ్డులా ఉన్నాడు. నువ్వు వెళ్ళి సరిగా చూడు బావా. అలాగే వసంతసేన ఒక పెద్ద పుల్ని వెతుకుతూ వచ్చిందా? ఎంత వింత. వసంతసేన, ఇదేం పనమ్మా? నీకు తగసుమా? ఒకప్పుడు ఆత్మాభిమానంతో ఈ షకారును నువ్వే తిరస్కరించావు. ఇప్పుడు సొమ్ము కోసం మీ అమ్మ పోరు పడలేక రాలేదు కదా. అయ్యయ్యో, ఎంత మాట అన్నారు! పొరపాటు జరిగింది. బండి తారుమారు వల్ల ఇలా అయ్యింది. నన్ను ఎలా అయినా ఈ గండ నుంచి మీరే గట్టెక్కించాలి. సరాసరి పులిబోన్లో పడ్డావు. కష్టమేనే. బండిలో ఉన్నది నిజంగా రాక్షసే. బావా బావా, రాక్షస అయితే నిన్నెందుకు దోచుకోలేదు? దొంగ అయితే నిన్నెందుకు మింగేయకుండా వదిలిపెట్టాడు? విషాన్ని ఔషధంగా మాత్రం అసాధ్యం. కానీలే. ఓయ్, నీకోసమే వచ్చిందయ్యా. ఈ బండిలో ఉన్నది వసంతసేనే. పాపం శమించుగాక. పురుషోత్తముని, వాసుదేవుడు అంతటి వాణ్ణి నా కోసం వచ్చిందా? నమ్మలేకపోతున్నాను. అవునవును. అయితే నా పంట పండిందన్నమాట. అప్పుడేదో కోపం చెప్పించాను కానీ ఇప్పుడు మాత్రం కాళ్ళ మీద పడిపోతాను. అలాగే కానీ. ఇదిగో కాళ్ళ మీద పడిపోతున్నాను. అమ్మా మహాతల్లి, నా నా విన్నపం విన్నావమ్మా? విశాలాక్షి, సుధంత, నీకు పాదాభివందన చేస్తున్నానమ్మా. నా అపరాధం మన్నించు, క్షమించు. నీకు దాసానుదాసుడిని. ఇది కలో నిజము. గతం గత. దాసుని తప్పులు దండంతో సరి. నీకు దాసానుదాసుడిని. అవతలకు పో. నా తల్లి ప్రేమతో ముద్దు పెట్టుకున్న తల, దేవతలకే నా తల వంచిన తల ఇది. అలాంటి నా తలని అడవిలో జంతు కపాలాన్ని నక్కదన్నినట్టు తన్నుతావా? ఓరి స్థావరక, ఇది నీకెక్కడ దొరికిందిరా? చారుదత్తుడి ఇంటి దగ్గర సరిగ్గా నా బండి ఆపి నిలిచిపోయిన బండిని నెట్టడానికి వెళ్ళాను. ఇంతలో ఈమె వచ్చి చారుదత్తుని బండే అని ఎక్కేసి ఉంటుంది. ఏమిటి, బండి మార్పిడి వల్ల వచ్చావా? నా దగ్గరకు రావాలని రాలేదన్నమాట. అయితే వెంటనే బండి దిగు. దరిద్ర చారుదత్తుడి కోసం వెళుతున్న నిన్ను నా ఎద్దులు ఎందుకు మోయాలి? దిగవే, దిగు దిగు. ఇది అప్పట్లో నన్ను అవమానించి కోపాగ్ని రగిల్చింది. ఇప్పుడు నా తల మీద తన్ని ఆ అగ్నికి ఆజ్యం పోసింది. నాకు పని చేసి పెట్టు బావా. కాని పని కాకపోతే తప్పక చేస్తాను. కాని పని చెడ్డ పని అన్న మాటే లేదు. అయితే చెప్పు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. స్థావరక, నువ్వు కూడా. పదయ్యా పద. చిత్తం. స్థావరక, బండి తోలుకుపో. నా మేడ మీద ఉండు, నేను వెంటనే వచ్చేస్తాను. అలాగే. వీడిని మేడ మీద కత్తి పడేస్తాను. బావ తన దారిన తాను పోయాడు. ఇక ఈ రహస్యం బయటపడే అవకాశమే లేదు. చంపేస్తున్నాడు. చచ్చింది కదా, దీని మీద ఈ ఎండుటాకులు వేసి కప్పేస్తాను. న్యాయస్థానానికి వెళ్ళి ధనం కోసం చారుదత్తుడే వసంతసేనను చంపినట్టు ఫిర్యాదు చేస్తాను. భలే మంచి ఎత్తుగడ తట్టింది. ఈ కాషాయ వస్త్రాన్ని ఉతుక్కున్నాను. దీన్ని చెట్టు కొమ్మ మీద ఆరబెట్టనా? అబే, కోతులున్నాయి.
కింద వేస్తే దుమ్ము పడుతుందేమో. ఇదిగో ఈ ఎండుటాకుల గొట్టు మీద ఆరబెడతాను. ఈ ఎండుటాకుల నుండి ఏదో నిట్టూర్పు వినిపిస్తోందే. కాదు కాదు, బాగా ఎండిన ఈ ఆకుల మీద తడిగుడ్డ వేసేసరికి అణుగుతూ కదులుతున్నాయి. అయ్యో, ఆకుల్లోంచి బయటపడ్డ నగలతో నిండిన స్త్రీ చెయ్యి ఎవరిది? ఈ చెయ్యి ఎక్కడో చూసినట్టుందే. సందేహం లేదు, ఇది నా అభయహస్తం. ఆమె ఈమె. దాహం దాహం. అయ్యో దాహమా తల్లి, ఇప్పుడెలా? దిగుడు బాగా దూరంగా ఉందే. ఇప్పుడేం చెయ్యాలి? సరే కాని, అందాక ఈ తడిగుడ్డను మీద పిండుతాను. ఎవరయ్యా నువ్వు? లే అమ్మా, లేచి కూర్చో. లే. ఎవరయ్యా నువ్వు? అమ్మా, నన్ను గుర్తుపట్టలేదా? నేనమ్మా, నేను. ఆ రోజు బాకీ పడ్డ జోదగాళ్ళకి సువర్ణాలిచ్చి నన్ను విడిపించావు, నన్ను రక్షించావు కదమ్మా. మర్చిపోయావా తల్లి? ఓహో, జ్ఞాపకం వచ్చింది. కానీ నేను చేసిన ఉపకారంతో నేను గుర్తుపట్టలేదు సుమా. అంతకంటే మరణం నయ్యం కదా. బుద్ధమాత, ఏమిటి నీకీ దుర్గతి? నాలాంటి బ్రతుక్కి ఇదే సరైనది. ఈ చెట్టుకు వేలాడుతున్న తీగను పట్టుకుని నెమ్మదిగా లేమ్మా. ఇక్కడికి దగ్గరలోనే విహారంలో ఒక ధర్మ సహోదరి ఉంది. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొని వెళ్ళొచ్చు. నెమ్మదిగా నడు, వెళ్దాం. అలాగే. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. మీరింతవరకు విజయనగరం జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం సమర్పించిన వసంత చారుదత్తం నాటకం విన్నారు. రచన విఎన్ మణి. ఇందులో పాల్గొన్న కళాకారులు చారుదత్తుడు జిఎస్ చలం, వసంతసేన శ్రీశ్రేయ కూరెళ్ళ, మైత్రేయుడు పాసెల మహేష్, శకారుడు ఎం విజయ భాస్కర్, విటుడు జి జైపాల్, దుర్దుకుడు ఏపీ నాయుడు, శర్విలకుడు పసుమర్తి సన్యాసిరావు, ఆర్యకుడు డోలే శంకర్రావు, స్థావరకుడు ఆర్ ఈశ్వర్రావు, రదనిక వి మల్లీశ్వరి, మదనిక ఎస్ గాయత్రి, చెలి విఎన్ మణి, వర్ధమానకుడు కె విజయ్ కుమార్, సంవాహకుడు మరియు భిక్షువు వి నందకుమార్, మాధురుడు కె ధనుంజయ్, సభికుడు ఆర్ ప్రవీణ్ కుమార్. దర్శకత్వం జిఎస్ చలం. నిర్వహణ ధవళ సర్వేశ్వరరావు. పర్యవేక్షణ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమ ప్రాయోజకులు హోష్నివాల్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, విజయనగరం. ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి వెలువడింది.